హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే నా ఛానల్లో మరిన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ ఉన్నాయండి. ప్లీజ్ గో చెక్ ఇట్ అవుట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. నేనైతే కెనడా నుండి ఇండియా ట్రావెల్ చేశానండి. ఇండియా సిరీస్ వ్లాగ్స్ కూడా చాలా ఉన్నాయి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. నేను మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి అంటే మా పుట్టింటికి. మేము ఇద్దరం అమ్మాయిలమే అండి మా డాడీకి. సో మాకు ఇంకా వేరే డిఫరెన్సెస్ ఏం లేవు. ఇంకా ఇది మా ఇల్లు అన్న ఫీలింగ్లోనే మేము ఎప్పటికీ ఉండిపోయాము. ఇదైతే నేను ఆల్రెడీ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఆ వ్లాగ్స్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇదైతే మా ఇల్లు అండి. ఇంకా ఇంటి ముందు నుంచి అంతా ఒక మెమొరీలా ఉంటుంది కదా అని చెప్పేసి ఫ్రంట్ నుండి ఒక మంచిగా వీడియో షూట్ చేశాను. ముందు మీకు చూపించింది అయితే ఉసిరి చెట్లు, ఇంకా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో 2 ఉసిరి చెట్లు ఉన్నాయండి మా దగ్గర. ఒకటేమో చిన్న ఉసిరికాయలు, ఒకటేమో పెద్ద ఉసిరికాయలు కాస్తుంది. ఇయర్ ఏంటంటే కాపు అంతగా లేదు. ఇది మాకు పల్లెటూరు కదా, పెరడు. ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఎందుకంటే మా డాడీ ఫార్మర్, మాకు మిర్చి వేస్తారు. సో మాకు ఇంకా ప్లేస్ కూడా చాలా ఉంది ఈ రైట్ సైడ్లో. ఇంకా ఇది వచ్చేసి మా ఇల్లు అండి. మా ఇంటి దగ్గర చెట్లు కూడా అన్ని రకాల చెట్లు ఉంటాయండి. జామ చెట్టు, నిమ్మ చెట్టు, మామిడి చెట్టు, ఇవన్నీ మంచిగా ఏ సీజన్కి ఆ సీజన్ అన్ని ఫ్రూట్స్ వస్తాయి. పల్లెటూరులో ఉంటే ఇదే కదండి బెనిఫిట్. ఈ ప్లేస్ వల్ల మనం అన్ని రకాల చెట్లు వేసుకోవచ్చు. నాకు ఇల్లు చూపిస్తుంటే కూడా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అక్క నేను ఆడుకోవడము, ఇంకా ఈ ఫంక్షన్స్ ఇవన్నీ మంచిగా అందరు కూర్చొని కబుర్లు చెప్పుకోవడము అన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. ఏదైనా చిన్నప్పటి నుంచి పెరిగిన ఇల్లు ఆ ఫీలింగే చాలా వేరే ఉంటుందండి. మా డాడీ వాళ్ళు ఏంటంటే ఈ నర్సరీకి ఇది చేస్తారనమాట. మొక్కలు అవి పెంచుతారు, మిర్చి మొక్కలు చెల్లో వేయడానికి. ఇదైతే ఫ్రెష్గా వేసిన పాలకూర, నెక్స్ట్ వచ్చేసి ఇది తోటకూర, నెక్స్ట్ 2 గోంగూర అండి, తెల్ల గోంగూర అండ్ నల్ల గోంగూర అండి. మీకు డిఫరెన్స్ ఏంటో తెలుసా తెల్ల గోంగూరకి నల్ల గోంగూరకి? ఎవరికైనా ఏదైనా ఐడియా ఉండుంటే నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా పింక్ చేయండి. ఈ గోంగూరతో అయితే మా మమ్మీ మంచిగా ఎమ్మీగా పచ్చడి చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను కమింగ్ వ్లాగ్స్లో దాని రెసిపీ కూడా మీకు షేర్ చేసుకుంటానండి. ఇదైతే వచ్చేసి నర్సరీ అండి. దీనికి ముందు బీర చెట్లు కూడా వేశారు. ఇలా కొంచెం మంచిగా అప్పుడే పూత పోస్తుంది. ఈ వైట్ షీట్స్ ఉన్నాయి కదా, ఒకటేమో వంగ మొక్కలు, పక్కనేమో టొమాటో వేశారు, ఆ పక్కన కూడా టొమాటోనే వేశారు. ఇంకా ఏంటంటే ఈ సీజన్లో మంచిగా టొమాటోస్ బాగా వస్తాయండి, అందుకని చెప్పేసి 2 మళ్ళీ అలా టొమాటోస్ వేశారు. ఇది వచ్చేసి మిర్చి మొక్కలు అనమాట. ఇవి ఆల్రెడీ సీజన్ అయిపోవడం వల్ల ఈ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లోవి ఈ నారంతా తీసేసి చేలో వేశానండి. దానివల్ల ఏంటంటే ఇది ఎంటీ అయ్యింది. కొంచెం ఎక్స్ట్రానే వేసుకుంటారు, ఎందుకంటే ఏమన్నా మొక్కలు చచ్చిపోయినప్పుడు తీసుకుపోయి వేయడానికి. అందుకని కొంచెం 3 లైన్స్ అయితే మిగిలాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి తీసి పొలాల్లో వేయడము అలా చేస్తారనమాట. మాకు ఈ రైట్ సైడ్లో కూడా ఒక పెద్ద జామ చెట్టు ఉండేదండి. బట్ ఈ వాల్ అది కొంచెం ముందుకు ఎక్స్టెండ్ చేసి కట్టారు, అందువల్ల ఆ జామ చెట్టు అయితే పోయిందనమాట. జామకాయలు అయితే ఫుల్ టేస్టీగా చాలా బాగుండేవి. అలాగే మీరు ఈ రైట్ సైడ్లో గమనించినట్లయితే అరటి చెట్లు, అండ్ ఈ బ్యాక్ సైడ్లో అయితే కొబ్బరి చెట్టు, మళ్ళీ అరటి చెట్లు, ఇంకా కరివేపాకు చెట్టు, ఇవన్నీ ఉన్నాయండి. ఏంటంటే మనకి ఈ అరటి చెట్టు అన్ని సీజన్స్లో అన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది కదండి. ఆకు దగ్గర నుంచి పువ్వుతో సహా అన్ని కర్రీస్ చేసుకుంటారు కదా. సో ఇంకా ఫస్ట్లో ఏంటో అరటి చెట్టు వేయలేదు, ఇంకా ఈ మధ్యనే వేశారనమాట. అరటి చెట్టు మంచిగా గెలలు వేస్తుంది, మంచి ఎమ్మి బనానాస్ కూడా వస్తున్నాయి. ఇంకా మాది ఈ పాతకాలం పెంకుటిల్లే అండి. ఇల్లు వచ్చేసి ఈ లెఫ్ట్ సైడ్లో ఏంటంటే నేను తీసుకువెళ్ళడానికి కావాల్సిన షాపింగ్ అదంతా మెల్లమెల్లగా చేస్తున్నాను కదా, ఆ స్టఫ్ అంతా అక్కడ పెట్టాను. ఇంకా మా మమ్మీ అయితే మంచిగా వంట చేసేసి పెట్టేసింది, కర్రీస్ అవి అక్కడ. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. ఇదంతా పాతకాలం హౌస్ అండి, మోడల్ కూడా అలానే ఉంది. ఇంకా వెనక వచ్చేసి ఏంటంటే ఈ వాష్రూమ్స్, ఇంకా స్టోరేజ్కి ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఇలా ఉందన్నమాట. ఇంతకుముందు ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్లో మాకు కట్టెల పొయ్యి ఉండేదండి. ఇప్పుడు కొంచెం మా మమ్మీకి కూడా హెల్త్ ఇష్యూస్ వల్ల అవి చాలా వరకు తగ్గిపోయాయి. ఇప్పటికీ పిండి వంటలు ఏమైనా చేస్తే అలా ఈ కట్టెల పొయ్యి అయితే పెడతారు. మా వాడైతే ఇంకా మా డాడీతో షాప్కి వెళ్ళి ఈ లేస్ ప్యాకెట్స్, బింగో ప్యాకెట్స్ ఏవో తెచ్చుకొని అవైతే తింటున్నాడు.
ఇంకా వీడు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ఊర్లోకి వచ్చాక. ఇంకా మాకు రవణమ్మ అయితే మా రవణమ్మ హెల్ప్ చేయడానికి అయితే వచ్చిందండి. ఈ సామాన్లు ఇవి కొనడము, షాపింగ్ ఇవి పక్కకు పెట్టడము, వీటిని సర్దుకోవడము, ఇంటర్నేషనల్ ట్రావెల్ ఎవరన్నా చేస్తే మాత్రం ఇది ఐడియా ఉంటుందండి బాగా. అసలు ఏదో ఒకటి తీస్తూనే ఉంటాము, లాస్ట్ మినిట్ వరకు ఏదో ఒకటి సర్దుకుంటానే ఉంటాము. ఈ ప్యాకింగ్ అనేది చాలా పెద్ద టాస్క్ అండి, దీనికి మాత్రం చాలా పేషెన్స్ ఉండాలి. ఇంకా మా కాదర్ బాబు అయితే మామిడాకుల కోసం వచ్చాడండి. ఇంకా చిన్న బిట్టలా రికార్డ్ చేశాను గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మా బుచ్చమ్మ, మా కుమారి అత్తయ్య వీళ్ళందరూ మా వాళ్ళండి. మాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు వీళ్ళందరూ. ఇంకా ఫైనల్గా చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్ మా అంజీ. ఎందుకు ఇంపార్టెంట్ అని అన్నానంటే, నా చిన్నప్పటి నుంచి మా అంజీ, నేను మా దేవాంశ్ కంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మాతోనే ఉన్నాడు. ఇంకా మా దేవాంశ్ ఇప్పుడు ఇంత అయ్యాడు కదా, అందుకని చెప్పాను అనమాట. ఇది ఆ రోజైతే నేను నెక్స్ట్ డే అనుకుంటా మా పొలం ఒకసారి వెళ్ళి చూసొద్దాము. మా బాబు అయితే రోజుకొక 2-3 టైమ్స్ అయినా మినిమం కంపల్సరీ వెళ్తాడు, విజిట్ చేసి వస్తాడు ఈ పొలాలు. ఇవి వచ్చేసి మిర్చి ఫామ్ అండి. మాకు ముందేంటంటే మిర్చి ఇవి నేల మీదే వేసేవాళ్ళు. ఈ ఇయర్ నుంచి మా డాడీ వాళ్ళు ఇట్లా షీట్స్ మీద పెడుతున్నారనమాట. అసలు ఎలా ఉంటుంది ఏంటి ఫీల్డ్ ఒకసారి చూసొద్దాము అని చెప్పేసి వచ్చాను. ఇంకా మా అంజీ అంతా చెక్ చేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ. ఇదైతే ఇది మాకు ఒక 2-3 ప్లేసెస్లో ఉన్నాయండి సేమ్ ఇదే ఊర్లో పొలాలు ఇవి. ఇదైతే ఒక తోట, మిరప తోట. మాకు ఇక్కడ ఎంట్రన్స్లో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి. మాకు చాలా పురాతనమైన టెంపుల్. మా చిన్నప్పుడు అది శ్రీరామనవమి అవి చేస్తే ఇక్కడికే వచ్చి చేసేవాళ్ళము. అందరూ వచ్చి మంచిగా పూజలు చేసుకోవడము అది ఉండేది. నాకు ఇంకా చిన్నప్పటి డేస్ అన్నీ గుర్తొచ్చాయి. పానకం పోసేవాళ్ళు అనమాట. పానకం అంటే బెల్లంతో కలిపిన వాటరు అండ్ మిరియాల పౌడర్ వేసి చేస్తారనమాట. ఎవరికైనా ఐడియా ఉంటుంది. అవి ఎక్కువ పోసేవాళ్ళు సమ్మర్ వస్తే. మంచిగా హాలిడేస్ కూడా వచ్చాయి శ్రీరామనవమి అంటే, మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము మా పిల్ల బ్యాచ్ అంతా. మా బాబు అయితే మొత్తం ఇంకా చేలు మొత్తం తిరిగి చూస్తూ ఉన్నాడనమాట. ఇది వచ్చేసి ఇంకొక చేను. ఇంకా మా డాడీ కూడా దీనికి దానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు కూడా ముందు ఈ డిఫరెన్స్ ఏంటో, ఎలా పనిచేస్తాయో ఈ పైపింగ్ సిస్టమ్ ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో. మేబీ ఈ ఫార్మింగ్ ఇదంతా అలవాటు లేని వాళ్ళకైతే ఇది అంతా చాలా కొత్తగా, అసలు ఇది ఏంటో అనుకుంటున్నారేమో. ఫార్మింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ చేసి పెరిగిన వాళ్ళు, లేకపోతే ఫార్మర్స్ వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు ఈ కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీరైతే చాలా బాగా రిలేట్ అవుతారు అని అనుకుంటున్నాను నేను ఈ వీడియోకి. ఇంకా మేమైతే ఈ విజిట్ అయిపోయిందండి. ఈ కొంచెం ముందుకి ఇంకొక చైన్ ఉంది, అది కూడా చూసొద్దాము దీని తర్వాత అని చెప్పేసి అక్కడికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఈ ట్యాంకర్స్ అవి కూడా ఉన్నాయన్నమాట, ఈ వాటర్ పంప్ చేయడానికి అండ్ ఈ మెడిసిన్స్ అవి కలిపి వాటర్లో వదలడానికి ఇవన్నీ. సో అవి చూద్దాము, ఇదంతా చూసేసాం కదా ఎలాగో అని చెప్పేసి అటు వెళ్ళాము. ఇదండి మా డాడీ చెప్తున్నారు, ఇందులో అంతా కలిపి వదిలి మొత్తం చైన్కి అంతా పంపిస్తారంట. వాటర్ ఫిల్టర్ అయ్యి చేలోకి వస్తాయి. మందులు అలాంటివి కూడా మందులు కూడా ఇంజెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఇది ఈ పైప్ లైన్ అన్ని చాలలోకి వెళ్ళి. చూసారా, ఇంకా ఈ వాటర్ ఆ పైప్స్ తిప్పడము, ఆ వాటర్లో ఆడుకోవడము, ఈ ఫీల్డ్స్కి అంతా తిరగడము. ఇంకా ఇంటికి వస్తే చాలు లెట్స్ గో టు ద ఫామ్ అంటాడు, లెట్స్ గో టు ద ఫీల్డ్ అంటాడు. ఇంకా వాటిల్లోకి వెళ్ళి చూడాలి అనేది చాలా ఉంది వీడికి. ఇక్కడైతే ఇది మా పాతూరు అండి. మా పాతూరులో ఏంటంటే మాకు 1986 ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యి ఆ మెయిన్ రోడ్ సైడ్కి వెళ్ళారు. అవి ఆ హౌసెస్ అనమాట. అప్పట్లో మా తాతయ్య వాళ్ళు అందరూ ఉన్న హౌసెస్, మా డాడీ వాళ్ళు పెరిగిన హౌసెస్ ఇక్కడ వదిలేసి ఇంకొక 4 కిలోమీటర్స్ పైకి ఊర్లోకి వెళ్ళిపోయారు. మీకు ఇక్కడ గమనించినట్లయితే చూసారా, అన్ని హౌసెస్, ఓల్డ్ హౌసెస్ కూడా కనిపిస్తున్నాయి. అవి ఏంటంటే కంప్లీట్గా దాన్ని తీసేయకుండా అలానే ఉంచారు.
సో దానివల్ల కొన్ని హౌసెస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దాని చుట్టూ ఉన్న ఈ పెరళ్ళు ఇవి మంచిగా చేలల్లో కలిపేసి దున్నేసుకొని ఇప్పుడు ఫామ్ ల్యాండ్ కింద యూజ్ చేస్తున్నారండి. మనకి ఇక్కడ ఈ ఊళ్ళో ఏంటంటే కిందనే గోదావరి ఉంటుందండి. చింత చెట్టు ఉంది కదా, ఆ సెంటర్లో దారి ఉందన్నమాట. అది అక్కడ కనిపిస్తుంది కదా, అదేమో శాండ్, అది గోదావరి అండి. మేమేమో ఈ గోదావరికి దగ్గరలో చాలా దగ్గరగా ఉంటుంది ఈ ఊరు, పాతూరు. ఈ ఫ్లడ్స్ రావడం వల్ల ఇంకా ఇక్కడ నుంచి అందరూ మెల్లిగా మైగ్రేట్ అయిపోయి ఆ ఊరు సైడ్, వేరే మెయిన్ రోడ్ సైడ్ అందరు వెళ్ళి హౌసెస్ అయితే తీసుకొని మంచిగా అక్కడ కన్స్ట్రక్ట్ చేసుకున్నారండి. ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటంటే కష్టం అవుతుంది కదా, ప్రతిసారి అదంతా సర్దుకోవాలి, వెళ్ళాలి. ఇంకా అలా మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఈ పాతూరులో అయితే ఇప్పుడు ఎవరు ఉండట్లేదన్నమాట. ఇంకా ఇదంతా మంచిగా రికార్డ్ చేసుకున్నాను. దాని తర్వాత వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంటికి బయలుదేరాము మా డాడీ, నేను, మా దేవాంశని తీసుకొని. ఇది ఈవినింగ్ అరౌండ్ 5 o'clock అట్లా. మంచిగా వెదర్ అయితే చాలా బాగుంది. ఎటు చూసిన గ్రీనరీ. నాకు ఈ గ్రీన్ కలర్ ఈ చెట్లు ఇవి చూస్తే చాలా హ్యాపీగా, మనసంతా తేలిగ్గా అనిపిస్తుందండి. మీకు కూడా అంతే అనిపిస్తుందా? ఇలా ఎవరైనా నాతో రిలేట్ అయ్యే వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మోస్ట్లీ ఏంటంటే ఇది ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అలా ఉన్న వాళ్ళైతే ఎక్కువ రిలేట్ అవుతారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరైనా రిలేట్ అవుతారా, నాకైతే ఐడియా లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాము. ఇవి మా షెడ్లో మా గేదెలు ఉంటే మా వాడు ఇంకా గ్రాస్ వేద్దాము, అవి తింటాయి అని చెప్తున్నాడు అనమాట. వాటిని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ వీడికి ఏంటంటే ఈ లేగలు చూసినా, గేదెలు చూసినా, మంచిగా కోళ్ళు ఇవి చూస్తే వాడికి మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా గ్రాస్ వేస్తాను అని చెప్పేసి కింద చెట్లుంటే అవి కట్ చేస్తున్నాడు. అవి కట్ చేసి వేసి అవి హంగ్రీగా లేవు, అందుకే అవి ఫుడ్ తినట్లేదు అని చెప్తున్నాడు. నేను ఆల్రెడీ ఒకసారి మీకు వీడియోలో కూడా చెప్పాను, మాకు ఇంటి దగ్గర లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అని చెప్పేసి. ఆ టెంపుల్ అయితే మీకు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. ఊళ్ళో ఉంది అని చెప్పాను కదా, పొలం దగ్గర ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది మాకు, మా ఊళ్ళో. అండ్ ఇది ఒక ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది ఆల్మోస్ట్ అరౌండ్ ఒక మేబీ 15-20 years బ్యాక్ అనుకుంటండి ఇది కన్స్ట్రక్ట్ చేసి. అన్ని ఇయర్స్ అయితే అయినట్టే ఉంది. ఇక్కడ స్వాములు కూడా మాల వేసుకుంటారు. అది అయ్యప్ప స్వామి పీఠం అవి పెట్టుకున్నారు వాళ్ళందరూ పూజ చేసుకోవడానికి. ఇంకా అక్కడ ప్లేస్ కూడా చాలా ఉంటుంది కదా, స్వాములు మాల వేసుకొని కూడా అక్కడ ఉంటారనమాట. మేమైతే బాటాకి వెళ్ళి కొన్ని ఇవి క్రాక్స్ ఉంటాయి కదా, మా బాబుకి క్రాక్స్ అయితే షాపింగ్ చేసుకొని వచ్చామండి. ఇంకా రజనీ టాప్ అని ఒక షాప్ కూడా ఉంటుంది మాకు భద్రాచలం మెయిన్ రోడ్లో. ఇంకా మా అలివేలు అండ్ కృష్ణవేణి కూడా ఆ రోజు మార్నింగ్ వచ్చారు. ఇంకా నాకేదో కట్ చేసుకోవాల్సినవి ఉంటే నేను మొత్తం అవి క్లీన్ చేసుకుంటున్నాను. అవన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఇంకా మా ఊర్లో మింత్రా అండ్ అమెజాన్ ఇవి కూడా డెలివరీ ఉన్నాయి. ఇంకా అవి ఏవో వస్తే అవి అంతా తీసి పక్కన పెట్టాను. ఇదేంటంటే ఈ వీడియో ఒక్క రోజు చేసిన వీడియో అయితే కాదండి. నేను మల్టిపుల్ డేస్ ఎక్కడికెక్కడికి ట్రావెల్ చేశాను, ఏమేమి చూశాను, అవన్నీ వాటి క్లిప్పింగ్స్ కూడా మీకు అన్నీ ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఇది మా ఊర్లో పేరెంటాలమ్మ తల్లి అండి. మాకు ఏంటంటే మాకు మెయిన్ రోడ్ మీద పెద్ద చెరువు ఉంటుందండి. మా మండలంలోనే ఇది చాలా పెద్ద చెరువు. మంచిగా తామర పువ్వులు ఇవన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి మా ఊరి పేరెంటాలమ్మ తల్లి టెంపుల్ అండి. ఈ టెంపుల్ చాలా డేస్ అంటే ఓల్డ్ టెంపుల్ అండ్ చాలా పేరున్న టెంపుల్ అండి పేరెంటాలమ్మ తల్లి. ఈ చుట్టుపక్కల కూడా వచ్చి మంచిగా పూజలు చేసుకోవడము, ఇక్కడే పరవన్నం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు. మేము చిన్నప్పుడు కూడా మా మమ్మీ బాగా వచ్చి అలా పాలు పొంగిచ్చడము ఇవన్నీ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నదైతే పాత అమ్మవారండి. పాత అమ్మవారికి ఇలా పెట్టారు ఫేస్ అది చేంజ్ చేసి. అంటే రైట్ సైడ్లో ఉన్నది కొత్త అమ్మవారండి. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ మాకు. ఈ దగ్గరలో రైట్ సైడ్లో చెప్పాను కదా ఆ చెరువు ఉంది అని చెప్పేసి. మంచిగా ఫుల్గా తామర పువ్వులు ఉన్నాయండి ఆ రోజు. చాలా బాగుంది. ఇంకా పల్లెటూరు కదా, మాకు మా డాడీ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు రావడము, మాట్లాడడము ఇది అవుతూ ఉంటుంది కదా. ఇంకా మా డాడీ అయితే ఎవరో కనిపిస్తే మా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేనైతే కొంచెం వీడియో రికార్డ్ చేసుకుందాము, మంచిగా గుర్తుగా ఉంటుంది కదా ఇప్పటికీ కూడా ఇది అని చెప్పేసి ఆ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఈ చెట్లు కూడా చాలా చాలా ఓల్డ్ చెట్లు అండి. ఇవి మా చిన్నప్పటి నుంచి కూడా
ఈ చెట్లు ఉన్నాయి. ఇంకా మా డాడీ అయితే ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. నేనైతే ఇంకా ఈ చుట్టుపక్కల అంతా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే రికార్డ్ చేసుకున్నానండి. ఈ టెంపుల్ కూడా ఈ పేరెంట్ అల్లమ్మ తల్లి టెంపుల్ ఈ మధ్య రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ రైట్ సైడ్లో చెట్లు కూడా చాలా చాలా ఓల్డ్ చెట్లు. ఇదైతే టెంపుల్కి ఇట్లా చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి మంచిగా ఇలా చుట్టూ కట్టి వదిలేశారండి. చాలా బాగా అనిపించింది. ఇది కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నాకు తెలిసి నేనైతే ఇదే ఫస్ట్ అనుకుంటా చూడటము. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. చాలా బాగా చేశారు ఆ టెంపుల్. ఇదైతే చేసుకున్న తర్వాత మేము ఆ రోజు ఏంటంటే ద్వారకా తిరుమల అని మనకి అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారండి. ఆ టెంపుల్కి అయితే బయలుదేరాము ఆ రోజు. మా బాబు అయితే ఇంకా నాకు చేతులు ఏదో అంటింది, ఇంకా కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి వచ్చాడు. వాడికి ఏంటంటే వాటర్ కనిపిస్తే చాలండి, చాలా చాలా ఇష్టము. కంపల్సరీ ఆ వాటర్ దగ్గరికి వెళ్ళి ఆ కాళ్ళు కడుక్కోవడము, చేతులు కడుక్కోవడము, లేకపోతే అవి ఆ బోర్ కొట్టడము ఏదో ఒకటి చేస్తున్నాడు. మేమైతే ఈ ద్వారకా తిరుమల టెంపుల్కి అయితే వచ్చామండి. మామూలుగా అయితే తక్కువ టైం పడుతుంది, బట్ రోడ్స్ అయితే అస్సలు అంటే అస్సలు బాగాలేవండి. మేము మామూలుగా అయితే అంత టైం పట్టదు, ఒక 1 అవర్ పైనే మాకు పట్టిందండి. ఆల్మోస్ట్ ఐ థింక్ 4 అవర్స్ 3.5 అవర్స్ వరకు పట్టినట్టుంది. ఇది మాకు చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఇది ఏలూరు ఇటు సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా నోటెడ్ టెంపుల్ ఇది. మేము ఇంకా మా దగ్గర నుంచి రావడం కదా, ఆల్మోస్ట్ భద్రాచలం ఇటు సైడ్ నుంచి రావడం కదా, మాకైతే కొంచెం లేటే పట్టింది. ఇంకా ఫైనల్గా అయితే దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయింది. మీ అందరికీ నచ్చింది అని కోరుకుంటున్నానండి ఈ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ పల్లవి తెలుగు బ్లాగ్స్ ఇన్ కెనడా. అక్కడ దర్శనం అయిపోయింది. దాని తర్వాత అక్కడ భోజనాలు కూడా చేసాము. ద్వారకా తిరుమలలో మనకు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇదైతే ఒకరోజు రాయిగూడెం అని మాకు దగ్గరలోనే ఉంటుంది టెంపుల్. దీన్ని కోతులకొండ అని కూడా అంటారు. చిన్నప్పుడు మాకు ఎప్పుడు ఎగ్జిబిషన్కి ఇదే ప్లేస్కి తీసుకెళ్ళేవాళ్ళండి ఎవ్రీ ఇయర్. ఇవి ఇక్కడ కోతులకొండ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఇక్కడ చాలా మంకీస్ ఉంటాయండి. దానివల్ల దీన్ని కోతులకొండ అని అయితే అంటారు. ఇక్కడైతే మాకు శివుడు అండి, ముక్తేశ్వర స్వామి. ఇక్కడ ఇది చాలా ఫేమస్ టెంపుల్, శివాలయము. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్లో చూసారా, అక్కడ జ్యోతిర్లింగాలు కూడా అన్ని రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి చక్కగా అవి జ్యోతిర్లింగాలు అయితే ప్రతిష్టాపించారండి. మామూలుగా ఈ కార్తీక మాసంలో ఈ టెంపుల్ చాలా చాలా బిజీగా ఉంటుందండి. కార్తీక మాసము అండ్ మనకి శివరాత్రి రోజున ఈ టెంపుల్ ఫుల్ బిజీ ఉంటుంది. నాకైతే ఇక్కడ ఈ కోతులు బాగా ఎక్కువే ఉంటాయండి. ఈ వీడియో తీసుకోవడానికి కూడా కొంచెము ఫాస్ట్గానే తీశాను. మళ్ళీ అవి వస్తే మధ్యలోనే ఆపాలి, ఇంకా కష్టం కదా, కంప్లీట్గా అయితే చేయలేము అని చెప్పేసి ఇదైతే ఈ బిట్ వరకు షూట్ చేశాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని నేను కోరుకుంటున్నానండి. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం నా వీడియోస్లో నేను ఆల్రెడీ చెప్పాను, యూట్యూబ్లో చాలా చాలా వీడియోస్ ఉన్నాయని. ఆ వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చెక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్. Please don't forget to subscribe my YouTube channel Pallavi Telugu Vlogs in Canada.